నమస్కారం రంగారెడ్డి జిల్లా వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. గ్రామ సమస్యలపై నూతన సర్పంచులు దృష్టి సారించాలన్న మేడ్చల్ ఎమ్మెల్యే. మండల నూతన సర్పంచులను సన్మానించిన లక్ష్మారెడ్డి. ట్రాఫిక్ నిబంధనలు పాటించని ప్రైవేటు బస్సులపై ట్రాఫిక్ పోలీసుల దాడి. 11 బస్సులను సీజ్ చేసిన అధికారులు. ఘనంగా సూరారం కార్పొరేటర్ జన్మదిన వేడుకలు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటారన్న సురేష్ రెడ్డి. గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్ అని నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్ఆర్ సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శోభ ఆధ్వర్యంలో నూతన సర్పంచులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కేఎల్ఆర్ హాజరై 15 గ్రామ నూతన సర్పంచులను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే కేఎల్ఆర్ మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సర్పంచులు ప్రత్యేక దృష్టి సారిస్తూ వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. జరపడం చాలా మంచి సాంప్రదాయంగా నేను భావిస్తున్నాను. ప్రజలు మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించారు. మీకు సేవ చేయడానికి భాగ్యం కలిగించిన ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు ఒక మంచి వ్యక్తులుగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే బాధ్యతను గ్రామ ప్రజలు, పేద ప్రజలు, అన్ని వర్గాల వారు మీ సేవలు అవసరమని మిమ్మల్ని గెలిపించారు కనుక వాళ్ళ కోరికలకు అనుగుణంగా, వాళ్ళ కళలకు అనుగుణంగా వాళ్ళు మీపై ఎన్నో ఆశలు పెట్టుకుని మిమ్మల్ని ఎన్నుకుని ఉంటారు. మిమ్మల్ని వాళ్ళు ఒక పెద్ద వ్యక్తిగా వాళ్ళు మిమ్మల్ని గుర్తించి మీ సలహాలు సూచనలు వస్తుంటారు కనుక వారికి సరి అయిన సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి గ్రామంలో వీలుందని ప్రయత్నం చేస్తూ ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ జ్యోతి, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్ మేడ్చల్. వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ పెంచాలని మియాపూర్లో ఎంఆర్పీఎస్ చేస్తున్న దీక్షలు 14వ రోజు చేరాయి. వెంటనే ప్రభుత్వం స్పందించి వృద్ధులకు, వితంతువులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధులకు, వితంతువులకు 200 నుంచి 1000 రూపాయల వరకు పెన్షన్ పెంచాలనే డిమాండ్తో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. తెర్లింగంపల్లి నియోజకవర్గ పరిధి మియాపూర్లో దీక్షలు 14వ రోజుకు చేరుకున్నాయి. అనంతరం వృద్ధులు మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు అధిక ధరలు పెరగడంతో 200 రూపాయలు సరిపోవడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులకు, వితంతువులకు 1000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. మీటీవీ న్యూస్ మియాపూర్. బీసీల అభివృద్ధికి ఒక ప్రణాళిక రూపొందించి జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని కుత్బుల్లాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్ డిమాండ్ చేశారు. బీసీ సప్లాన్ సాధనకై ఈ నెల 26, 27వ తేదీలలో ఇందిరా పార్కు వద్ద మహాదీక్ష చేపడుతున్నట్లు, ఈ దీక్షకు బీసీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని గండి మైసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు. మహాదీక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరి యొక్క ఆగస్టు 26, 27 తేదీన మరి ఈ 2 రోజులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఈ యొక్క మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. మరి స్వాతంత్రం వచ్చి 66 సంవత్సరాలు గడిచిన మరి బీసీలకు దేశంలోని అసమానతలు రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి. మరి బీసీల స్థితిగతులు పరిశీలిస్తే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది. కావున మండలంలోని అన్ని గ్రామాల్లో బీసీ వర్గాలకు చెందిన వారు మరి ఈ యొక్క 26, 27 తేదీలో జరిగినటువంటి మహాదీక్షలో పాల్గొని మరి యొక్క బీసీ వర్గాలకు కావాల్సినటువంటి డిమాండ్లను మరి ప్రభుత్వానికి ఎత్తి చూపుతూ మరి యొక్క మహాదీక్షను మరి విజయవంతం చేయాలని కూడా మరి మండలంలోని అన్ని గ్రామాల్లో బీసీ వర్గాలకు చెందిన వారికి అందరినీ మరి మేము కోరడమైంది. అదేవిధంగా బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వాణిజ్యపరంగా మరి వెనుకబడి ఉన్నారు. మరి ఉద్యోగంలో రిజర్వేషన్ల శాతం మినహా
మరి ఎటువంటి సదుపాయాలు కల్పించడం లేదు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. మహిళలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాజీ ఎంపీపీ కొలన్ హనుమంత్ రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుభాష్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్ష పదవుల నియామక పత్రాలను అభ్యర్థులకు ఆయన అందజేశారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుభాష్ నగర్ లో మాజీ ఎంపీపీ కొలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో షహానా బేగం, సుబ్బలక్ష్మి, విజయలక్ష్మిలకు కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్ష పదవుల నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు రాజకీయంగా ఆర్థిక పరంగా ముందుకు సాగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీతోనే అమలవుతుందని తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాబోయే 2014 ఎన్నికల్లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అనుబంధ సంఘాలు, ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి అవి మరి పట్టుకొమ్మల్ లాంటివి. శ్రీమతి ఆకుల లలిత గారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా సముచితమైనటువంటి న్యాయం చేయడం కోసం వాళ్ళందరినీ కూడా చాలా కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళను గుర్తించాలని చెప్పి వాళ్ళందరినీ కూడా మరి ముందుకు తీసుకుపోవడం కోసం కుత్బుల్లాపూర్ సర్కిల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా శ్రీమతి షైనాజ్ బేగంను వారిని నియమించి ఇవ్వడం, డివిజన్లో పనిచేస్తున్నటువంటి సోదరిమణులు వారి డివిజన్లో ఉన్నటువంటి ప్రతి బస్తీలో కూడా మహిళా కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళను కూడా చైతన్యవంతులను చేసి పార్టీ కోసం పనిచేసే విధంగా మీరు కృషి చేయాలి. और आज तक भी कोई भी इतना ये नहीं करे। मेरे को फर्स्ट बार माइनॉरिटीज में अन्ना शाम में लेके जाके मेरे को लेके जाके दिलाई, बहुत खुशी हो गई मेरे को। और मैं भी सबके लिए अन्ना की तरफ से सबको मैं भी सबका साथ देती हूँ। कांग्रेस पार्टी का मैं मेहनत से काम करूँगी और खासतौर पे हमारे अन्ना మిటివి న్యూస్ కుత్బుల్లాపూర్. షామీర్పేట మండలంతో పాటుగా ఆల్వాల్ సర్కిల్లోని పలు ఆలయాల్లో వరలక్ష్మి వ్రతాలతో పాటుగా శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సూరారంలో కార్పొరేటర్ సురేష్ రెడ్డి జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రజల ఆదరాభిమానాలు, మన్ననలు పొందిన వ్యక్తి ఎవరైనా భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదుగుతారని సూరారం డివిజన్ కార్పొరేటర్ సురేష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సురేష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన నివాసంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడిగా సురేష్ రెడ్డిని పలువురు నాయకులు అభినందించారు. వ్యక్తిగత శ్రేయస్సు కన్నా సమాజ శ్రేయస్సే లక్ష్యంగా కృషి చేస్తారని కార్పొరేటర్ సురేష్ రెడ్డి అన్నారు. ప్రజల ఆదరాభిమానాల మధ్య తన పుట్టినరోజు జరుపుకోవటం ఆనందంగా ఉందని సురేష్ రెడ్డి తెలిపారు. కుతుబులాపూర్ నియోజకవర్గం నుంచి మరి నా యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వచ్చిన మరి మహిళా తల్లులకు, అక్కలకు, చెల్లెలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి గతంలో 2009లో ఏ రకంగా అయితే నన్ను ఆశీర్వదించి మరి మీరు నన్ను కార్పొరేటర్ గా ముందుకు పంపించారో
అలాంటి ఆశీర్వాదాలు మీరు ఎప్పుడు కూడా నా మీద జీవితకాలం మీరు ఆస్వాదించాలని కోరుతూ మరి నేను కూడా నన్ను నమ్మి మరి ఎలాగైతే రాజకీయంగా మరి నన్ను ముందుకు పంపిస్తా ఉన్నారో మరి అదే రకంగా నేను ఎప్పుడు కూడా మీతో పాటు ఉంటానని, అందుబాటులో ఉంటానని, రాత్రి అనక పగలనక ఈ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి కూడా మీతో పాటు ఉండి మీకు ఏ టైంలో ఫోన్ చేసినా మరి నేను ఉన్నానంటూ కూడా మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ మరొకసారి ఈ రోజు నా పుట్టినరోజుకు వచ్చి మరి నన్ను అందరూ కలిసి నన్ను ఆశీర్వదించినందుకు మరోసారి నేను ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్ సూరారం. మేడ్చల్ పట్టణం దినదినాభివృద్ధి చెందుతున్న పారిశుద్ధ్య సమస్యలపై అధికారులు దృష్టి సారించడం లేదని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ మల్లికార్జున స్వామి, మేడ్చల్ నగర పంచాయతీ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ వాపోయారు. పారిశుద్ధ్య సమస్యలతో ప్రజలు డెంగ్యూ వ్యాధుల బారిన పడుతున్నందున అధికారులు స్పందించి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మీడియా సమావేశంలో కోరారు. ఈరోజు గ్రామాల్లో పరిస్థితి చూస్తే చాలా అస్తవ్యస్తంగా ఉంది. మొట్టమొదట అతి పెద్దదైనటువంటి మండల కేంద్రమైనటువంటి మేడ్చల్ పట్టణము అపరిశుభ్రతకు మూల కారణమైంది, మూల స్తంభమైంది. ఈరోజు ఈ పరిస్థితికి కారణం ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీలే రాజరికం చేస్తూ ఉన్నారు. ఇలా సర్పంచ్ ఎలక్షన్లు మొన్న అయినాయి. సర్పంచ్లకు ఇంకా చెక్ పవర్లు ఇవ్వలేదు. చెప్పేది ఏంటంటే అధికారుల యొక్క అవగాహన లోపం వల్ల ఈ యొక్క మోరీలే కానీ ఎక్కడ చెత్త చూసినా అక్కడే ఉంటుంది. కాబట్టి అధికారులకు అవగాహన ఉండదు. కాబట్టి సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉన్నట్టయితే ప్రజల మధ్యన తిరుగుతూ ఉంటారు. ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రజల కోసం వాళ్ళు పనిచేస్తారు. ఎన్ని రోజులు ఈ అధికారుల మీద ఆధారపడి ప్రజలను ఇబ్బంది పెడతారు? ప్రజా సమస్యలు పట్టించుకొని ఈ ప్రభుత్వం ఎందుకున్నట్టు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం యొక్క మనుగడ ఒక ప్రశ్నార్థకం అవుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నీటి అసౌకర్యాన్ని, పారిశుద్ధ్యాన్ని మెయింటైన్ చేసి ప్రజలను ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాలనీలలో రోడ్లు చూస్తూ ఉంటే ఎంత అధ్వాన స్థితిలో ఉన్నాయంటే అంత అధ్వాన స్థితిలో ఉన్నాయి. మేము గత సంవత్సరం మా ఆర్టీసీ కాలనీకి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. డెంగ్యూ కేసుల కోసం ఫస్ట్ ఆర్టీసీ కాలనీలో చాలా నమోదైనాయి. మేము రోడ్డు వేపిస్తామని చెప్పి దాదాపుగా సంవత్సరం అవుతుంది. ఇంతవరకు రోడ్డు లేదు. అక్కడున్న సమస్యలు కోకొలుగా తయారైనాయి. తక్షణమే ఎమ్మెల్యే గారు మీరు ఇకనైనా స్పందించి మా యొక్క ఆర్టీసీ కాలనీలో ఉన్న సమస్యలు మీకు ఎన్నోసార్లు మేము విన్నవించాం. ఈ ఆర్టీసీ కాలనీలో ఉన్న సమస్యలు మీరు తీర్చాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా ఆర్టీసీ కాలనీకి ఆనుకొని ఉన్న చెరువులో విచ్చలవిడిగా డంపు చేస్తూ ఉన్నారు, చెత్త చెదరం పడేస్తూ ఉన్నారు. దానికి లేఅవుట్ మన ఫెన్సింగ్ వేసి ఆ చెట్లు, ఆ కుంటకట్టకున్న చెట్లన్నీ అన్ని క్లీన్ చేయాలని కోరుతా. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఓ సామన్నా జై రాగాగు. ఏం లేదే, పొద్దుగల టీవీ చూసినవేమోని అడుగుదామని పిలిచిందే. చూసిందే నాగన్నా, యాసంగి పంటలకు సబ్సిడీ ఇస్తామని రైతు నేస్తం కార్యక్రమంలో చెప్పిండ్రు, విన్నావాయే? మంచి వార్త చెప్పినావన్నా. అది సరే గాని మన శుభోదయ కమ్యూనికేషన్ వాళ్ళు ఏవో డిజిటల్ సెటప్ బాక్సులు తెచ్చిరట. గా సంగతి ఏమన్నా నీకు తెలిసేనాయే? అవునే అన్న, మన భారత ప్రభుత్వం ఆదేశానుసారం ప్రపంచంలో డిజిటలైజేషన్ ను ప్రవేశపెట్టిండ్రంట. 100 నుండి 1000 ఛానళ్ల దాకా చూడొచ్చట, ఇన్నవా? గట్లనా? గట్లయితే టీవీ మీద సుక్కలు గా నడమల అవంతరాలు ఉన్నాయన్నమాట. అంతేకాదే ఈ సెటాప్ బాక్సులతోని మస్తుగా లాభాలున్నాయి. మన తెలుగు ఛానలే కాకుండా హిందీ, ఇంగ్లీషు, ఇతర ప్రపంచంలోకెళ్ళి అన్ని భాషల ఛానళ్లు అన్నా చూడొచ్చునే తెలుసా? అరే గిదేదో మంచి ఆలోచనే ఉంది. సరేగాని గీ సెటప్ బాక్స్ లో దగ్గర దొరికితే మన స్థానిక శుభోదయ ఆపరేటర్ దగ్గర గాని, స్థానిక రిపోర్టర్ దగ్గర గాని దొరికితే
మన పేరు మీద ఒక కోడ్ నెంబర్ కూడా ఇస్తారట. జల్దిరా మీరు కూడా మీ టీవీలన్నిటికీ సెటప్ బాక్సులు పిడియించుకోండి, నిమ్మలంగా టీవీ ప్రసారాలు చూడండి. మీరు మీ టీవీకి డిజిటల్ సెటప్ బాక్స్ ఏర్పాటు చేసుకున్నారా? లేకుంటే ఈ రోజే సెటప్ బాక్స్ కోసం మీ కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి. మరిన్ని వివరాలకు శుభోదయ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోన్ నంబర్ 9866944451. వెల్కమ్ బ్యాక్. నిబంధనలు ఉల్లంఘించి పార్కింగ్లకు పాల్పడుతున్న పలు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. దాడులను ప్రతిరోజు నిర్వహిస్తామని అధికారులు హెచ్చరించారు. కుక్కర్పల్లి హౌసింగ్ బోర్డు నుండి ప్రతిరోజు 400 ప్రైవేట్ బస్సులు సీమాంధ్రకు వెళ్లడం జరుగుతుంది. ఈ బస్సులు బయలుదేరే సమయంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ట్రాఫిక్ సమస్య నివారణ కోసం అన్ని బస్సులకు ప్రత్యేక పార్కింగ్ పాయింట్లను కేటాయించారు. కానీ పలు ట్రావెల్స్ సంస్థలకు చెందిన బస్సులు పార్కింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లపైనే బస్సులను నిలపడంతో ట్రాఫిక్ పోలీసులు 11 ట్రావెల్ బస్సులను సీజ్ చేశారు. ఈ దాడులను ప్రతిరోజు కొనసాగించి ట్రాఫిక్ సమస్య అనేది ఏర్పడకుండా చూస్తామని, ప్రయాణికులు కూడా బస్సు బోర్డింగ్ పాయింట్ల వద్దే బస్సులు ఎక్కడం దిగడం చేయాలని కుక్కర్పల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర అండ్ రాయలసీమకి వెళ్ళి కుక్కర్పల్లి హౌసింగ్ బోర్డుకి వెళ్ళి బస్సులు ఎక్కువ పోతాయి. డైలీ కూడా అప్రాక్సిమేట్లీ 400 బస్సెస్ పోతాయి. ప్లస్ చందానగర్, మియాపూర్, కుక్కర్పల్లి నుంచి ఎక్కువగా బస్సులు స్టార్ట్ అయ్యే పాయింట్స్ ఇవి. దీంతో ఈ బస్సులతోటి ఒక 1.5 అవర్ నో ఎంట్రీ టైం సిటీలో 10 గంటల దాకా ఉంది కాబట్టి ఇక్కడ మనం 9:30కి ఇక్కడ రిలీజ్ చేస్తాం. బస్సులను ఇక్కడ నుంచి అలా చేస్తాము. అవన్నీ కూడా వచ్చేసి కేపీహెచ్బి బస్ స్టాప్ కుక్కర్పల్లిలో ఉండి అంత ట్రాఫిక్ డీసెంట్ చేస్తున్నాయని మనకు వాళ్ళకి కొత్త డీసీపీ గారు, కమిషనర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని పాయింట్స్ అలాట్ చేసుకున్నాం. అక్కడ నుంచే పబ్లిక్ని పికప్ చేసుకోవాలా, అక్కడ నుంచే డ్రాపింగ్ చేయాలి, అక్కడే డ్రాప్ చేయాలి. అదర్వైజ్ ఎక్కడ పడితే అక్కడ ఆపకూడదు. బస్ ఆపరేటర్లతో కూడా లాస్ట్ 20 days బ్యాక్ మీటింగ్ పెట్టి డీసీపీ గారు ఎక్కడైనా ఆపితే మాత్రం అలాటెడ్ పాయింట్ కాకుండా ఎక్కడైనా ఆపితే బస్సులు సీజ్ చేసుకోమని ఆపరేటర్సే చెప్పింది. పబ్లిక్ కూడా ఏంటంటే మేము చెప్పేది వాళ్ళకి అలాట్ చేసి వెబ్సైట్లో ఉన్న పికప్ పాయింట్స్లోనే బస్సులు అక్కడే ఆగుతాయి, ఎక్కడ పడితే అక్కడ ఆగవు. కాబట్టి పోలీసులతోటి కోఆపరేట్ చేసి ఈ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తోడ్పడాల్సిందే కోరుతున్నాం. ఏ ట్రావెల్స్ బస్సులు చేస్తారు? ఇప్పటి వరకు మేము చేసిన కాళేశ్వరి అండ్ దివాకర్, పద్మావతి, వెంకటరమణ, కావేరి అండ్ మాదాపూర్లో ఎస్వీఆర్ ఇవన్నీ కూడా ఉంది. మిటివి న్యూస్, కేపీహెచ్బి. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన శెర్లింగంపల్లి పరిధిలోని గంగారంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షేర్లింగంపల్లి గంగారం బస్టాప్ వద్ద రోడ్డు ప్రమాదంలో రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మృతి చెందాడు. BHEL లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న BHEL కాలనీలో నివాసం ఉంటాడు. కాగా తన కుమారుడిని కాలేజీలో దింపడానికి వెళ్లుచుండగా గంగారం వద్ద బస్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడికి స్వల్ప గాయాలతో ప్రాణాపాయం తప్పింది. మిటివి న్యూస్, షేర్లింగంపల్లి. ప్రజా సమస్య పరిష్కారానికే పనిచేసే ప్రతి నాయకునికి పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని INTUC రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంజా శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ INTUC అధ్యక్షునిగా కృష్ణాగౌడ్, రంగారెడ్డి జిల్లా INTUC ప్రధాన కార్యదర్శిగా కిరణ్ ను నియమిస్తూ ఆయన నియామక ఉత్తర్వులను అందజేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ INTUC అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కృష్ణాగౌడ్, కిరణ్లను నియమిస్తూ INTUC రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంజా శ్రీనివాస్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు ఆయన చేతుల మీదుగా కృష్ణాగౌడ్, కిరణ్లు నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా గుంజా శ్రీనివాస్ మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తులు ఆ బాధ్యతకు సరైన న్యాయం చేయాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా ముందుంటూ వారి శ్రేయస్సుకు పాటుపడాలని సూచించారు. వ్యక్తి శ్రేయస్సు కన్నా కార్మికుల శ్రేయస్సే ముఖ్యంగా ప్రతి కార్మిక నాయకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాకు పితృ సమానులైనటువంటి కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడు సారా కృష్ణగౌడ్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, అదేవిధంగా నా తమ్ముడు ఎప్పుడు వెంట ఉండి మమ్మల్ని ముందుకు నడిపించి విద్యావంతుడు, చక్కటి తెలివి కలవాడు, ప్రతి విషయంలో మా ఎమ్మటుండి నడిపేయాలి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే మన ఏకైక లక్ష్యం అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు నా వంతు కృషి నేను చేస్తా అని చెప్పేసి అన్నగారి ఆశీస్సులతో, ప్రతాప్ రెడ్డి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాం. దీనిలో భాగంగా నిజాంపేటలో, ఎల్బీ నగర్లో, మేడ్చల్లో ప్రతి చోట ఒక వారం రోజుల నుంచి కార్యక్రమాలు చేపడుతూ, మీరు INTUC అంటే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ, కానీ INTUC అంటే ఏదో ఫ్యాక్టరీలలో వర్కర్స్కే కాదు, అసంఘటిత కార్మికులందరికీ కూడా INTUC అండగా నిలబడాలి. INTUC అంటే
భవన నిర్మాణ కార్మికులు వస్తారు, పెట్రోల్ బంకులలో పనిచేసే వాళ్ళు వస్తారు, అదేవిధంగా రోడ్డు మీద ఊడ్చుకునే వాళ్ళు వస్తారు. ప్రతి ఒక్క కార్మికుడు శ్రమ చేసే రిక్షా కార్మికుల దగ్గర నుంచి మన రైల్వేలో జాబ్ చేసేటువంటి ఆఫీసర్ కూడా ఈ యూనియన్ అనేది పట్టు ఉండాలి. కార్మిక సంస్థను స్థాపించుకున్న మజ్దూర్ యూనియన్ కానీ అది కానీ ఏది కానీ అందరూ కూడా కార్మిక విభాగం పూర్తిగా ఈ INTUC కిందనే వస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాం. అదే కాకుండా ఈనాడు మన ఈ లోకల్లో తీసుకున్నట్లయితే లోకల్ కార్మికులను ముందుకు నడిపించడానికి కొంతమందిని మనము ఇవాళ కొంతమంది సోదరులను మన కాన్స్టిట్యున్సీ స్థాయి ప్రెసిడెంట్గా, తర్వాత యూత్ వింగ్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా, తర్వాత మహిళల నుంచి వినోద గారిని, తర్వాత పద్మ గారిని, వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు INTUC నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మిటివి న్యూస్, షాపూర్ నగర్. ఏళ్లు గడిచినా రహదారుల దుస్థితి మారటం లేదు. అద్వాన రోడ్డు ఆదమరిస్తే అంతే సంగతులు. కీసర మండలంలోని రహదారుల పరిస్థితి నేతలు మారినా మా తలరాతలు మారటం లేదంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీసర మండలంలోని ప్రధాన రహదారులు చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. పెద్ద పెద్ద గుంతలు పడి తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దాదాపు 5-6 సంవత్సరాల నుండి రోడ్డు మరమ్మతులకు నోచుకోకపోవడంతో రోడ్లన్నీ గుంతలమయంగా తయారయ్యాయి. ఇప్పటికైనా అధికారులు రోడ్లను బాగు చేయాలని అంటున్నారు. వాహనదారులు మాట్లాడుతూ దమ్మాయిగూడ చౌరస్తా నుండి బాలాజీ నగర్ వరకు ఉన్న ప్రధాన రహదారి పూర్తిగా గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు ఎవరూ పట్టించుకోవటం లేదని, ఇప్పటికైనా రోడ్డును పూర్తి స్థాయిలో బాగు చేయాలని కోరుతున్నారు. ఈ రోడ్ అంతా ఖరాబ్ ఉంది సార్. పెద్ద గుంతలు మెయింటెనెన్స్ విపరీతంగా వస్తుంది. మేము చేసి సంపాదన మెయింటెనెన్స్ సరిపోతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మేము ECLకి వెళ్ళి బాలాజీ నడుపుతాం. మాకు ఈ మెయింటెనెన్స్గా సరిపోతుంది మా సంపాదన అంతా. ఏం మిగిలేదు, ఏం లేదు. కూడా చౌరస్తా నుంచి మన బాలాజీ నగర్ వరకు రోడ్డు చూడండి. అసలు ఇది దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఇదే రోడ్డు. దీన్ని ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళే లేరు. దీన్ని రోజు చూస్తుంటే మా ఇల్లు పక్కనే ఉంది. ఎంతో మంది బైక్ మీద వాహనం చేసే వాళ్ళు పడిపోతూ ఉంటారు. డైలీ లేదన్నా ఒక 10 సార్లు పడిపోతుంటారు. మిటివి న్యూస్, కీసరా. మేడ్చల్ నియోజకవర్గంలో ప్రధాన రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. గుండ్లపోచంపల్లి నుండి మైసమ్మగూడకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే KLR స్పందించి రోడ్ల బాగుకై కృషి చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు అమరం మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ నియోజకవర్గంలో ప్రధాన రహదారులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. గుండ్లపోచంపల్లి నుండి మైసమ్మగూడ వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయం కావడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ మార్గంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు 20 వరకు ఉండటంతో నిత్యం కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఈ రహదారిపై ప్రయాణాలు సాగిస్తుంటారు. గుంతలమయమైన ఈ రోడ్లలో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. ఆర్టీసీ అధికారులు రోడ్లు సరిగ్గా లేవని ఈ మార్గంలో బస్సులను నిలిపివేశారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో నిత్యం హైదరాబాద్ వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్ మండలం బీజేపీ అధ్యక్షుడు అమరం మోహన్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కె లక్ష్మారెడ్డి ఇకనైనా స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి రోడ్ల పరిస్థితి తీసుకువెళ్లాలని ఆయన కోరారు. ఈ రోడ్లకు మరమ్మతులు చేపట్టి వాహనదారులు ఇబ్బందులు తొలగించాలని బీజేపీ పార్టీ తరపున ఆయన డిమాండ్ చేశారు. గ్రామంలో మైసమ్మగూడెం నుంచి గుండ్లపోచంపల్లికి వచ్చే రహదారి మొత్తం అంతా కూడా గుంతలమయమైంది. ఎన్నిసార్లు గ్రామ పంచాయతీలు చెప్పినా టెంపరీ రిపేర్లు చేయించాలన్నా మరి చేయిస్తామని చెప్పి మాటలకే పరిమితమవుతుంది తప్ప మరి ఆ గుంతలమయం అయిపోయి యాక్సిడెంట్లు అయిపోయి దెబ్బలు తగలడం కూడా, ప్రాణాపాయ స్థితిలో దెబ్బలు తగలడం కూడా జరుగుతూ ఉన్నది. ఎవరు కూడా దీని మీద ఎంక్వైరీ చేయకుండా మరి కాంట్రాక్టర్లకు మరి అధికారులకు కూడా మరి అవగాహన ఉన్నట్టున్నది. మరి ఎక్కడ వేసిన రోడ్లు అక్కడనే ఉన్నాయి. మరి ఇప్పటికైనా KLR గారు మరి మేడ్చల్ మండలంలో ఉన్న రోడ్లన్నింటినీ కూడా బాగు చేయాలని చెప్పేసి, లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి ప్రజలను కూడగట్టుకొని మరి KLRను కూడా ఎండగట్టడం జరుగుతూ ఉన్నది. KLR గారు మరి ఆయన పార్క్ అయితే ఒక నందనవనంగా వేసుకున్నాడు. ఆయన పార్కు ఉన్నట్టే మండలంలో ఉన్న రోడ్లన్నీ అట్లనే ఉన్నాయని చెప్పి అనుకుంటా ఉన్నాడు. గాజా రామారం డివిజన్ పరిధిలోని ప్రకాశం పంతులు నగర్లో కనీస వసతులు లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక ప్రజా ప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పన్నులు సకాలంలో చెల్లించాలని పదే పదే చెబుతున్న అధికారులు కాలనీలో చేపట్టే అభివృద్ధి పనుల్లో మాత్రం శ్రద్ధ చూపడం లేదని గాజుల రామారం డివిజన్ ప్రకాశం పంతులు నగర్ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కాలనీలో కనీసం సీసీ రోడ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికే తమ కాలనీ పూర్తిగా జలమయం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. దీనిపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు మాత్రం ఇదిగో అదిగో అంటూ తమను మాయ చేస్తున్నారని విమర్శించారు. ఇకనైనా సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్ షాపూనగర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామ సమస్యలపై నూతన సర్పంచులు దృష్టి సారించాలన్న మేడ్చల్ ఎమ్మెల్యే. మండల నూతన సర్పంచులను సన్మానించిన లక్ష్మారెడ్డి. ట్రాఫిక్ నిబంధనలు పాటించని ప్రైవేటు బస్సులపై ట్రాఫిక్ పోలీసుల దాడి. 11 బస్సులను సీజ్ చేసిన అధికారులు. ఘనంగా సూరారం కార్పొరేటర్ జన్మదిన వేడుకలు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటారన్న సురేష్ రెడ్డి. ఇవి రంగారెడ్డి జిల్లా వార్తలు. నమస్కారం.